ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో కబ్జా కొరల జులూం. 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ పార్కు స్థలాలు మాయం. అవినీతి నిద్రమత్తులో మున్సిపాలిటీ పాలకవర్గం, కమిషనర్, అధికారుల యంత్రాంగం, కాలం చెల్లిన పత్రాలతో అక్రమ నిర్మాణాలు. కింది స్థాయి అధికారులు బిత్తర చూపులు చూస్తున్న వైనం. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కబ్జా తతంగం. తెర వెనుక భూ కబ్జా బాగోతాన్ని నడిపిస్తున్న అధికార పార్టీ ప్రతినిధి ఎవరు? ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ల్యాండ్ గ్రాఫిక్ కేసులతో ఉక్కుపాదం మోపే అధికారులకు నోట్ల కట్టలే అడ్డు కట్ట వేస్తున్నాయా? కబ్జాదారుల కబంధ హస్తాల నుండి ఈ భూమికి విముక్తే లేదా? ఈ కబ్జాలపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసిన పట్టించుకొని కబ్జాల నాపే నాదుడే లేడా? కలెక్టర్ సాబ్ జరా నజర్ రఖో సాహెబ్. ఈ భూ కబ్జా తతంగాలపై ఏవి న్యూస్ స్పెషల్ ఫోకస్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపురంలోని సాయి ఐశ్వర్య కాలనీలో ఉన్న 100 కోట్ల విలువైన 4 ఎకరాల 11 గుంటల స్థలంపై కన్నేసి భూ కబ్జాలకు తెరలోపుతున్న కబ్జాకోరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? భూ అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ తెర వెనక చక్రం తిప్పుతూ 100 కోట్ల భూమిని చెరబట్టడానికి స్కెచ్ వేస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవరు? భూ కబ్జాల ఆక్రమణల పర్వానికి అడ్డు చెబుతున్న కాలనీ ప్రజలపై దౌర్జన్యంగా కేసుల మీద కేసులు వేస్తూ అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతున్న భూ బకాసురులకు అండగా నిలుస్తూ కొమ్ము కాస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు? కట్టనైతే వేయలేకపోతున్నారు. వాళ్ళకు తోడు అధికారులు కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అయితేనేమి వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారు. మా కాలనీ మా వార్డ్ 3 కార్పొరేటర్ వాళ్ళు కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ దీని గురించి మేము ఎన్నోసార్లు నిరసన తెలుపుతూ ఉన్నాం. ఈ విషయం గురించి మేము గట్టిగా నిరసన తెలిపినప్పుడు మా మీదే కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా వాళ్ళు కోర్టులో కేసులు కూడా వేశారు. ఈ ఇంజంక్షన్ ఆర్డర్ గురించి, అలాగే సివిల్ సూట్ కూడా వేయడం జరిగింది. కోర్టు వాళ్ళు వేసిన కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఇది వాళ్ళ ప్రాపర్టీ కాదు అని చెప్పి వాళ్ళు వేసిన ఇంజంక్షన్ ఆర్డర్ని కొట్టివేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఇక కోర్టులు మాకు న్యాయం చేస్తాయన్న ఆశతో ఉన్నాం మేము. అలాగే ఇప్పటికైనా అధికారులు, నాయకులు అందరూ కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. పార్కు స్థలంలో కాలనీ వాసులు నిర్మించుకున్న అసోసియేషన్ బిల్డింగ్ దౌర్జన్యంగా డబుల్ తాళాలు వేసి వేధిస్తున్న అధికార పార్టీ నేత ఎవరు? అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. ఈ తతంగంపై స్పందించాల్సిన కమిషనర్ మీనమేషాల మతలవేంటి? అప్పటి పంచాయతీ మున్సిపాలిటీ కమిషనర్ 4 ఎకరాల 11 గుంటల పార్కు స్థలం కబ్జాకు గురవుతుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసులు నమోదైనా భూ అక్రమార్కులకు చర్యలు ఉపక్రమించకుండా కాసుల మత్తులో మునిగి తేలుతూ చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఎందుకు? భూ ఆక్రమణలు వాస్తవమేనంటూ భూ కబ్జాదారులపై చర్యలు చేపట్టాలంటూ న్యాయస్థానాలు ఆదేశిస్తున్న కోర్టు ఆదేశాలు బేఖతార్ చేస్తున్న అధికారుల తీరుపై కార్పొరేషన్ వ్యాప్తంగా అనేక అనుమానాలు. మాది రిజిస్టర్డ్ బాడీ. మా రిజిస్టర్డ్ బాడీ మీద అతను వచ్చి దౌర్జన్యంగా ఎలక్షన్స్ కండక్ట్ చేసి సభ్యత్వాలు కూడా కండక్ట్ చేయకుండానే ఎలక్షన్స్ కండక్ట్ చేసేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి 10 మంది పోలీసు వాళ్ళను ఒక ఎస్ఐని పెట్టి ఒక ఫేక్ బాడీని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. దీని విషయంలో మేము కమిషనర్ గారిని కూడా మేము అడగడం జరిగింది. ఏంది అని అంటే, అవును కార్పొరేటర్ గారు, మీరు కమిషనర్ గారు మీరు కూడా రండి మాకు సహాయం చేయండి అని చెప్పి కమిషనర్ గారిని కూడా కార్పొరేటర్గా అడిగినట్టు
మా కమిషనర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము అలాంటి విషయాలకు మేము రాలేమండి, ఒక కాలనీ అసోసియేషన్కు మాకేం సంబంధం ఉంటుందని చెప్పి కమిషనర్ గారు కూడా అన్నారని మా దృష్టి కమిషనర్ గారే మేము కలిసినప్పుడు చెప్పడం కూడా జరిగింది. సామాన్యుడు 60 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటే ఉక్కుపాదం మోపే ఈ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆస్తులు కాపాడడంలో పాలకవర్గం అధికారుల మీనమేషాలపై సర్వత్రా ప్రజాగ్రహం. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూమి మున్సిపల్ కార్పొరేషన్ అవగానే రికార్డుల్లో ఉన్న భూమి మాయమవ్వడం, దొంగ లేఅవుట్ పుట్టుకొచ్చడం వెనుక మతలబేంటి సార్? అధికారుల సాక్షిగా రికార్డు మాయాజాలంపై సమగ్ర విచారణ చేపట్టి భూ కబ్జాదారుల భరతం పట్టి కబ్జా కోరుల నుండి ప్రభుత్వ పార్క్ స్థలానికి విముక్తి కల్పించాలంటూ కాలనీవాసులు కలెక్టర్ గారికి మొరపెట్టుకున్నారు. ఈ 100 కోట్ల భూమాయ తతంగంపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మరి స్టేట్యూన్, ఏబీ న్యూస్, అన్నీ వాస్తవాలే. వాళ్ళని జైలుకి పంపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనా ఈ పోరాటము ఇప్పుడు మొదలైంది, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడిప్పుడే మేము గత 10-15 రోజులుగా తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఒక 15 రోజులు కానీ, నెల రోజులు కానీ అన్ని ప్లేసులను మేము సందర్శించి వాస్తవాలు సేకరించి లేఅవుట్ కాపీ కూడా మీకు సబ్మిట్ చేస్తా. ఇవన్నీ కూడా సేకరించి మీకు ఇస్తాను. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉండేలాగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి, లేని పక్షంలో ప్రజల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మీ ఎవరైతే కబ్జా దగాకోరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి శిక్ష పడేంత వరకు కూడా పోరాటం చేస్తారు.